మనకి ఇండియాలో ఉన్నట్టు కెనడాలో చాలా ఉండవు. అందులో ఒకటి పక్కింటి వాళ్ళతోటి బయట నిల్చొని ముచ్చట్లు పెట్టడం. మనకి ఇండియాలో పక్కింటి వాళ్ళతోటి మాట్లాడకపోతే ఆ రోజే గడవదు. అలాంటిది ఇక్కడ పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా చాలాసార్లు తెలియదు అనమాట. ఎప్పుడో ఒకసారి బయట కనిపిస్తే హాయ్ చెప్పడం తప్ప ఎవరు ఎక్కువగా మాట్లాడుకోరు. అలాంటిది మాకు ఫస్ట్ టైం కెనడాకి మూవ్ అయిన తర్వాత ఇండియన్ నైబర్స్ వచ్చారు. వాళ్ళు యూపీ నుంచి అనమాట. ఒక్కసారి మనం దేశం దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియా అని చెప్తేనే చాలు, ఏ స్టేట్ అయినా సంబంధం లేదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనోళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు మమ్మల్ని ఈ వీకెండ్ డిన్నర్కి పిలిచారు. మనం ఒప్పుకుంటూ వెళ్తే బాగుండదు కదా, అందుకే ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళినాము. తను ఇప్పుడే గార్డెనింగ్ చేస్తూ నాకు చాలాసార్లు కనిపించింది. సో తనకి మొక్కలంటే ఇష్టం అని ఏదైనా ప్లాన్ తీసుకుందామని అనుకున్నాను. కానీ సుమన్ వింటర్ వస్తుంది, చచ్చిపోయేదాన్ని ఎందుకు ఇవ్వడం అని అన్నారు. సరే ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు పిల్లలకి చాక్లెట్ బాక్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ తినేసి ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాము. అప్పటి నుంచి బయట ఎప్పుడు కనిపిస్తే అప్పుడు గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుంటూ నిల్చుంటున్నాము. ఏదో ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. అంతే కదా, మన ఇండియన్స్ ఏ దేశంలో ఉన్నా మనలాగానే ఉంటాము.